సో ఎన్బికే 111 క్లిమ్స్ అయితే వచ్చేసింది బాలయ్య గారి బర్త్డే వల్ల. సో బయటికి వెళ్ళానా ఆగమాగం ఆగమాగం వచ్చినట్టు. సో ఆల్రెడీ 2 సార్లు స్టోరీ మారింది, హీరోయిన్ మారింది, మళ్ళీ నయనతార గారే తీసుకొచ్చారన్నారు. ఏమో తెలియదు మనకి ప్రస్తుతానికి అయితే మాత్రం. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేద్దాం. ఈసారి వింటేజ్ కాదు డిఫరెంట్ బాలయ్య ఉంటారు అంటున్నారు. సో లెట్స్ సీ ఫస్ట్, తర్వాత మాట్లాడదామండి. సో లెట్స్ వాచ్ ఎన్బికే 111 ఎంట్రీ ఆఫ్ ఎన్ ఎరా. 1993 బాంబేనా? హలో. ఓకే. ఓకే. కింగ్ ఆఫ్ కేయాసా? డైలాగ్ లేదా? డైలాగ్ ఉండాలి. ఎన్బికే 111. ఓకే ఓకే ఓకే. సూపర్ అని చెప్పను. ఇట్స్ డిఫరెంట్, డెఫినెట్లీ డిఫరెంట్, అది మాత్రం పక్క. తమనన్న మ్యూజిక్ దీంట్లో ఏమలే అంటే లైక్ సూపర్ ఉన్నదని చెప్పను. ఇట్ వాస్ ఓకే 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 అనిపిస్తుంది. బట్ యా లెట్స్ సీ బాగుంటే హ్యాపీయే. అండ్ కొంచెం చెప్పాను, మాట చెప్పానా, ఓజీ కొడుతుంది మా 1993 బాంబే. ఆ కలర్ ప్యాలెట్, ముఖ్యంగా హెయిర్ కొంచెం ఓజీ కొడుతుంది నాకైతే మాత్రం. వాట్ యూ థింక్? నాకైతే మాత్రం ఓజీ ఏంట్రా జాకెట్ అంతా కూడా కొంచెం అదే, ఈ హెయిర్ అంతా కొంచెం ఓజీ కొడుతుంది నాకైతే. లైక్ ఏమో, లైక్ మేబీ జస్ట్ ఏదో నేను ఓజీలో లైక్ అదే మెనీ సిమిలారిటీస్ అనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఏమో చూద్దాం చూద్దాం ఎప్పుడు వస్తుంది. దసరాకి అంటున్నారు, షూటింగ్ అయితే జరుగుతుంది. మంచు మనోజ్ గారు దీంట్లో విలన్ గానో తెలియదు, ఒక మెయిన్ రోల్ అయితే చేస్తున్నారు. సో ఇన్ దాట్ వే ఎస్, ఓకే, గుడ్ గుడ్. సో సూపర్ అని చెప్పలేను, టెక్నికలీ చెప్పాలంటే డాకు మహారాజ్ ఇంకా బెటర్ ఉంటుంది యాక్చువల్లీ. అంటే డాకు మహారాజ్ది షేర్ అది డైలాగ్స్ ఉంటాయి, బట్ డైలాగ్స్ లేకుండా కూడా బెటర్ ఉంది నా ఆలోచన. బట్ యా, సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్, బాగుంది. దీనికి సినిమాటోగ్రఫీ ఎవరో తెలియదు, మర్చిపోయినా. సో యా, నేనైతే మాత్రం యా చూస్తా. ఎవరు సినిమాటోగ్రఫీ? అరవింద్ ఎస్ కశ్యప్, తెలియదు అయ్యా నాకు ఎవరు. సో మీ థాట్స్ ఏంటి అసలు? చూసిన తర్వాత నచ్చిందని అసలు కామెంట్స్లో పెట్టండి. చాలా రివీలింగ్ ఏది లేదు. ఐ థాట్ టైటిల్ రివీల్ చేస్తారనుకున్నా, కాలేదు. బట్ యా లెట్స్ సీ మీ థాట్స్ కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఓజీ మీట్స్ బాలయ్య ఫీలింగ్ నాకైతే మాత్రం. చూసేద్దాం. బాయ్.